తరుణ్తో భలే దొంగలు చేశారు. అవును, అది బ్రేక్ ఈవెన్ అయిందా? బ్రేక్ ఈవెన్. ఎందుకంటే అప్పట్లో అది ఒక క్రేజీ ప్రాజెక్ట్. తరుణ్, ఇలియానా, జగపతి బాబు, విజయభాస్కర్ కదా. రీమేక్ కాదు, ఫ్రీమేక్. సో అలా ఫ్రీమేక్ ఇంకోటి కూడా చేసినట్టున్నావు కదా నందినితో. అది అసలు అంటే దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం ఉందన్నారు కానీ ఏదో చిన్న జస్ట్ కలిసినంత మాత్రాన అది రీమేక్ కాదు. కాదా? జబర్దస్త్. కానీ నందిని రెడ్డి గారి తర్వాత ఎక్కడో ఒప్పుకున్నట్టున్నారు, అంటే కొంచెం కలిసింది, ఒప్పుకున్నారు. సో నిర్మాతగా నీకు ఈ బ్రేక్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఇంకోటి ఏం లేదు. నేను చేశాను రిలీజ్ అయ్యేటప్పుడు నాది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ తోటే నేను ఆగాను. గంగా సినిమా నా లాస్ట్ సినిమా, లారెన్స్ తోటి. తెలుగులోనే ఫస్ట్ పూజ అయింది. అది తెలుగులోనే మనం రిలీజ్ చేసినాక నాకు మా పిల్లలు వీళ్ళు ముందు సినిమాలు చేయాలి, మనమే సినిమాలు చేస్తామని ఆగుతున్నారు. బయట ప్రొడక్షన్ వాళ్ళు ఆయనే చేసుకుంటాడు కదా, మనకి ఎందుకు ఇస్తారని. అందుకని చెప్పి మనం బయటకి ప్రమోట్ చేసుకోవాలి పిల్లల్ని. బయట ప్రొడక్షన్లో చేస్తే కానీ హీరో మార్కెట్ వాల్యూ పెరగదని బయట సినిమాలు స్టార్ట్ చేశాడు. బయట సినిమాలు చేశాడు అనుకున్నట్టుగానే. జై జానకి నాయక్ మిర్యాల రవీంద్ర రెడ్డి గారు చేశారు, స్పీడ్ ఉన్నాడు, భీమనేని శ్రీనివాస్ చేశాడు, సాక్ష్యం, అలా కంటిన్యూషన్, సీత, కవచం, బయట సినిమా, రాక్షసుడు. తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను వాళ్ళ కాంట్రాక్ట్లో చేసి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఛత్రపతి